నేస్తమా ప్రియ నేస్తమా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దానికి రుసులు పడి సాధారణంగా శిలువ మరణము ఊపిరాడక జరుగుతుంది. కానీ యేసు విషయంలో మాత్రం చూడండి, దొంగలు వారు చేసినప్పుడు దొంగల్ని అంత వేసుకుంటున్నట్టుగా హింసించలేదు. హింసించారా? బైబిల్ ఉందా? లేదు, అంత హింసించలేదు. ఆయన బలుతో పొడిచారా? పొడసలా. దేవుని స్తోత్రం. శిలువ వేస్తే వాళ్ళంట ఏలాడితే ఏముంటుందండి? ఆయుసం ఉందా లేదా? అనేక మంది ఏలాడినప్పుడు ఊపిరాడక మరణము జరుగుతుందంట. కానీ యేసు విషయంలో మాత్రం అది కారణం కాదంట. రుజువు రక్తం మరియు నీరంట. ఆయన గుండెలో అంటే బల్లి కొడితే గుండెలో దిగిందంట. గుండెలో కొడితే ఏం చేసా రక్తము ఏం చేసా నీరుగా మారింది. దేవుని స్తోత్రం. సైనికుడు పొడిచినప్పుడు రక్తము నీరుగా ప్రవహించిందంటే గుండె పగడానికి వైద్యపరమైనటువంటి సూచన. అంటే ఆయన శిలువలో దీనికోసం గుండె ఏమైపోయింది? చెదిరిపోయింది. మరి గుండె ఏమవుతుంది? కట్టిన అంటాడు, ఇదిగో నేను రాత్రి గుణ తీసి వారికి మాస్కులను ఇస్తాను. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. మరి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ కఠిన హృదయం ఎలా మారుతుంది? నీరుగా మరి వేరైందంట, నీరుగా కాలిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘమ మనము ఏర్పడింది, సంఘం ఏర్పడింది మనము దేవుని సాక్షులుగా మరి ఆయన శిష్యులుగా మనము ఉండడానికే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన గుండె పగిలింది. మరి మనం ఏమనంటే కనుక గుండె ఇవ్వాలి, ఆయనకి ఇచ్చాలి. అది గుండె ఇవ్వాలి, రాకుండా చూడండి. శిలువపై ఉన్నటువంటి ఇద్దరు దొంగలను మార్చడానికి యేసు స్వయంగా ప్రయత్నించలేదంట. ఆయన ఏమి స్వయంగా ప్రయత్నించాల అనుకుంటా. మా ప్రాంతంలో ఏముందండి, ప్రార్థన చేశారండి, అది మార్చలేదండి, మారదండి, తాగుతూ ఉన్నాడండి అని అంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే దేవుని దగ్గర అన్నాడు. ఎవరి మనసు దేవుని మీద అందువల్ల ఒత్తిడి ఎందుకు ఉన్నైతే అనుతులుగా వారికి దాన్ని సమానంగా పరుస్తారు. దేవుడు పడతారు చూస్తారు. దేవుడు అనిపిస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. వారిలో ఒకరు తన వైపు తిరిగే వరకు ఆయన చూశారంట. ఆయన అన్నాడా, ఇదిగో నాతో పాటు కూడా మీరు చనిపోతున్నారు కదా, మీరు కూడా సిద్ధ అయిపోతారు కదా, నువ్వు నమ్ముతున్నావా? ఆయన అడిగాడా? దొంగత అడిగాడా? బైబిల్ ఉందా? అడిగాడు ఉందాగా? లేదు కదా. ఏముంది? ఆ దొంగ ఏం చెప్పేసాడు కదా, దేవుని వైపు తిరిగాడు. ఇదిగో నీవు దేవుని కుమారుడు అని నేను నమ్ముచున్నాను. ఇదిగో నువ్వు ఈ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నువ్వు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆమేన్ హల్లెలూయా. నాతో కూడా పరదేశంలో ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి ఏం చేశాడండి? బలుకున్నాడు. అంటే తను చేసిన పాపాలని తెలుసు. దొంగ ఉన్నాడు కదా, దొంగతనం ఏంటి? పాప అంటే ఏంటి? దొంగతనం. చిన్న చెప్పాను పాపం చెప్పాను బోధించాను. దేవుని స్తోత్రం. సరే దుర్నీతి పాపం అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆ దొంగ ఏమంటే పశ్చాత్తాపడి ఏం చేశాడు కనుక ప్రియులారా, ఆయన Bless the Lord, oh my soul.